గోవా అనగానే అందరూ అగోడా ఫోర్ట్ అండ్ చపోరా ఫోర్ట్ అనుకుంటారు. అండ్ ఆ రెండు ఫోర్ట్స్ కూడా మనం ఎక్స్ప్లోరేషన్ కింద ఉన్న లింక్ లో ఉంటుంది చూడండి. కానీ పంజిమ్ దగ్గర ఉండే ఈ ఫోర్ట్ ని 90% జనాలు మిస్ చేసింటారు. కానీ మీరు మిస్ చేయకండి. రేస్ మాగస్ ఫోర్ట్ 50 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. లోపల మనకి అప్పటి జైళ్ళు మొత్తం హెరిటేజ్ స్మెల్ తో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ తో ఓల్డ్ పోర్చుగీస్ వాల్స్, కొన్ని ప్లేసెస్ నుంచి సీ వ్యూ ఉంటుంది. సముద్రము, మాండోవి రివర్, పంజిమ్ స్కై లైన్, కోకోనట్ లైన్ ఖచ్చితంగా విజిట్ చేస్తే వేర్ ఇస్ దిస్ ప్లేస్ డా వై ఐ నెవర్ సా దిస్ అనిపిస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉండదు, ప్రశాంతంగా కూర్చొని వీ కెన్ ఫీల్ ద బ్రీజ్. ఈ ఫోర్ట్ వచ్చేసి 1551 అంటే 1551 అప్పట్లో బిల్డ్ చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం పదండి. క్రాబ్ సెక్షన్ అండ్ సపరేట్ కాటేజెస్ బిల్డింగ్స్ లా ఉంటాయి. వీటిలో 1400, 1500s నాటి ఆర్కియలాజికల్ బోర్డ్స్ మొత్తం పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ తో అండ్ ఓల్డ్ గోవా మ్యాప్స్ ఉంటాయి. దిస్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ గోవాస్ లిబరేషన్ స్ట్రగుల్. ఇలాంటి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అంటే అప్పటి పేపర్స్ కానీ పిక్చర్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇండియా 1947లో బ్రిటిష్ నుంచి ఫ్రీ అయింది. కానీ గోవాని 1961 వరకు పోర్చుగీస్ రూల్ చేశారు. అందుకే గోవాకి December 19th, 1961 ఇండిపెండెన్స్ వచ్చింది. గోవా 1987 వరకు యూనియన్ టెరిటరీ, తర్వాతనే సపరేట్ స్టేట్ అయింది. ఇలాంటి మరిన్ని గోవా ముచ్చట్ల కోసం లైక్, ఫాలో కొట్టి గోవాకి వెళ్ళబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇక్కడ చాలా కొత్త పీపుల్ తో మాట్లాడా అండ్ క్యూట్ కపుల్స్ కి ఫోటోస్ కూడా తీసా. నో ప్రాబ్లం. ఏం చేయమంటా మరి, నా మనసు స్వచ్ఛమైన బంగారం.